ప్రపంచమంతా మర్చిపోలేని ఒక అద్భుతమైన త్యాగం గురించి మీకు తెలుసా? యేసు ప్రభు వారు బెతనియాలో యోహాను గారి ఇంట్లో వెళ్ళినప్పుడు ఒక సహోదరి వచ్చి యేసు ప్రభు తల మీద కాళ్ళ మీద అత్తరు పూసి యేసు ప్రభుని సన్మానించింది. యేసు ప్రభుని ఆమె ఘనపరిచింది, దేవుణ్ణి ఆరాధించింది. అప్పుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆమెను చూసి, ఇంత ఖరీదైన అత్తరు బుడ్డి ఎందుకు వృధాగా ఖర్చు చేస్తున్నావు? దీన్ని అమ్మేసి పేదవాళ్ళకి సహాయం చేయవచ్చు కదా అని ఆ సహోదరితో వారు వాగ్వాదానికి దిగారు. ఇది చూసి అప్పుడు యేసుప్రభు వారు ఆమె చేసినది సరైనదే, మీరెందుకు పొరబడుచున్నారు అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాను. ఆమె నా సేవ అలంకారమునకు ముందుగానే నా మీద అత్తరు పూసింది. లోకమంతటా ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమె చేసినది జ్ఞాపకార్థంగా చెప్పబడుతుంది. ఆ సహోదరి ఇచ్చినట్లు మనం కూడా యేసు ప్రభుని మన జీవితంలో మనకి ఉన్నది విలువైనది ఆయనకి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరుస్తాడు. ఈ మాటను బట్టి యేసు ప్రభు వారు నిన్ను దీవించునుగాక. ఆమేన్.